ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పేరాబత్తుల రాజశేఖర్ ఘన విజయాన్ని పురస్కరించుకుని బాటసార్లకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగిందని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు తెలిపారు. కాకినాడ పెద్ద మార్కెట్లో గల నారా లోకేష్ యువజన ఫౌండేషన్ కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ విజయోత్సవ వేడుకలు ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ సోదరుడు దామచర్ల సత్య జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ఆవరణలో 1013వ రోజు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తొలుత బాటసార్లకు వేసవి సందర్భంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అదేవిధంగా దామచర్ల సత్య జన్మదిన కేకును కట్ చేసి పేదలకు అందించారు. అదేవిధంగా వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ఆధ్వర్యంలో పేదలకు భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండపాక సుబ్బు మాట్లాడుతూ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు అఖండ మెజార్టీతో గెలిపించిన పట్టభద్రులకు కృతజ్ఞతలు తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రజలంతా గుర్తించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీలతో గెలిపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చెరుకూరు సాయిరాం వర్మ, ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి నామల ఫణీంద్ర, ప్రసాద్ చౌదరి, పన్నాడు సాయి హరీష్, కాకినాడ ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీష్, ఫౌండేషన్ సభ్యులు మండపాక నాగబాబు, అన్నపూర్ణ, ఫిరోజ్, మండపాక వీరవెంకట సత్యనారాయణ, ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఆలపాటి రాజా గారు, పేరాబత్తుల రాజశేఖర్ గారు అత్యధిక మెజార్టీతో గెలవడం వల్ల రాష్ట్రమంతా ఒక పండగ వాతావరణం నెలకొంది. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, అదేవిధంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు, దాట్ల బుచ్చిబాబు గారు, సత్యప్రభ గారు, గున్నం చంద్రమౌళి గారు ఆధ్వర్యంలో మరి రాష్ట్రమంతటా ఆలపాటి రాజా గారి గురించి, పేరాబత్తుల రాజశేఖర్ గురించి మరి 5,000 మంది ఫౌండేషన్ సభ్యులు పనిచేయడం జరిగింది. మరొకసారి ఆలపాటి రాజా గారికి, మన పేరాబత్తుల రాజశేఖర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, అదేగా విధంగా మన ప్రకాశం జిల్లా దోమచర్ల జనార్దన్ గారి సోదరులు దోమచర్ల సత్య గారి జన్మదినం శుభ సందర్భంగా ఈరోజు పేదలకు అన్నదానము, అదేవిధముగా చీరలు, మరి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఓఆర్ఎస్ఎల్ ప్యాకెట్లు కూడా పంపిణీ జరిగింది. ప్రతి ఒక్కరూ మరి ఆలోచించి వచ్చే వేసవికాలం చాలా తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ కూడల్లో చలివేంద్రాలు ఏర్పరచాలని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు మరి ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేయడం చాలా